హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ పులుసు అండి. నేను నా పద్ధతిలో ఎలా చేశానో ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. బెండకాయ పులుసు తినని వాళ్ళు కూడా తింటారు. ఇప్పుడు ఏమేం కావాలో కూడా చూపిస్తాను, చూసేయండి. కావాల్సిన పదార్థాలు వచ్చేసి కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు అండి, కొంచెం చింతపండు అండి, చాలా తక్కువ వేస్తాను, టమాటా వేస్తాను అందుకని. చూసారు కదా, బెండకాయలు వచ్చేసి ఆ సైజులో అయితే కట్ చేసుకోవాలి. నేను పెద్ద సైజులో ఒక టమాటా అయితే తీసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, పసుపు, కారం, సాల్టు ఇవి ఉంటే సరిపోతాయండి. మీ క్వాంటిటీని బట్టి మీరు చింతపండు, టమాటాలు అయితే వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని వేడైన తర్వాత జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. శనగపప్పు మీకు ఇష్టం ఉంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అవి వేగిపోయిన తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయలు అయితే వేసేసి అటు ఇటు బాగా వేయించుకున్న తర్వాత మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించాలి. అలా అప్పుడప్పుడు వేయించకపోతే మాడిపోతాయండి. మూత తీసి మళ్ళీ మళ్ళీ వేయించుకుంటూ అయితే ఉండాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నాను కదండి, ఆ టమాటా అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి అయితే మగ్గించుకోవాలండి. చూసారు కదా, మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు, కారం, సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసుకుని బాగా కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి అయితే వేయించుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు ఉంది కదండి, అదైతే వేసేసుకుంటున్నాను. దాంతోపాటుగా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలండి, బెండకాయ ముక్కలు ఉడకాలి కదా అందుకని. చూసారు కదా, ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని అప్పుడు కర్రీ అయితే ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు బాగా అటు ఇటు కలుపుకొనండి అప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలండి కర్రీ. చూస్తున్నారు కదా, ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది. పులుసు కదండి, మరి దగ్గరికి అయ్యే వరకు అయితే ఉడకబెట్టుకోకూడదు. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. రైస్లోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది. అసలు ఏ మసాలాలు కూడా అవసరం లేదండి, హెల్తీ ఫుడ్డే కదా. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.